RTI Live News. Ask for right. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాలూరు ఎంపీడీఓ ఆఫీస్ దారిలో ప్రముఖ తెలుగు చిత్ర కథానాయకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ అభిమాని సత్యబాబు తన ఇంటి వద్ద 2000 సంవత్సరంలో తన సొంత ఖర్చులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు. ఆ కాలంలోనే 70,000 అయినట్టు తెలిపారు. సత్యబాబు మార్చి 13, 2025న మరణించారు. కానీ ఆయన ఆశయాన్ని కూతుళ్లు, అల్లులు, మనవళ్లు, బంధుమిత్రులు ఎన్టీఆర్ జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి వంటి సందర్భాల్లో తెల్లవారున భజనలు ఏర్పాటు చేసి సినిమాలు తెరపై వేసి ఎన్టీఆర్ పాటలతో రోజంతా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టింపజేసేవారు. అతని ఇంటి పేరు, ఒంటి పేరు, ఆఖరికి తన వాహనాల మీద తను పెంచుకునే కోళ్లగూడులో కూడా ఎన్టీఆర్ పేరు, చిత్రాలతోనే నిండి ఉంటాయి. నరనరాన ఎన్టీఆర్పై అభిమానాన్ని జీర్ణించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ వీరాభిమాని తెలుగుదేశం కార్యకర్త ఆదాడ సత్యబాబుకి గతంలో పలువురు ప్రముఖులు సన్మానం చేశారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఆదాడ సత్యబాబు అమర్ హై ఆదాడ సత్యబాబు అమర్ హై ఆదాడ సత్యబాబు అమర్ హై టీవీకి వస్తుంది. ఇంకా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఆదాడ సత్యబాబు అమర్ హై ఆదాడ సత్యబాబు అమర్ హై ఆదాడ బాబు జై ఎన్టీఆర్ అలాగే నమస్కారములు. నేను తులసి. నేను ఆదాడ సత్యబాబు గారి మనవరాలు. నేడు జనవరి 18 ఈరోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి 30వ వర్ధంతి సందర్భంగా తాతగారి కోరిక మేరకు ఆయన ఆశయాలను కొనసాగించాలని మేము ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా తాతగారు పండగల టైంలో ఏ కూతుర్లు రాకపోయినా పర్వాలేదు కానీ ఎన్టీఆర్ వర్ధంతి రోజున అందరూ ఉండాలని కోరుకునేవారు. ఆయన ఎన్టీఆర్ వీరాభిమాని. మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అందాల చందమామ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నేడు మేమంతా దీన్ని జయప్రదం చేయాలని ఇక్కడికి వచ్చాము. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆదాడ సత్యబాబు గారు ఆదాడ సత్యబాబు గారు ఎన్టీఆర్.
విఖ్యాత నట సార్వభౌమ అందాల తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆదాడి సత్యబాబు గారి నివాసం వద్ద ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తున్నాము. అలాగే మా నాన్నగారు ఎవరు రాకపోయినా మన ఎన్టీఆర్ వర్ధంతి రోజు మాత్రం ఆడపిల్లలు అల్లుళ్ళు మనలు అందరూ వచ్చి మా కార్యకర్తలు అందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఉన్నా లేకపోయినా ఘనంగా చేయాలి అనిస్తున్నానని ఈ యొక్క విషయాన్ని నాకు చెప్పారు. అలాగే మా నాన్న విషయాన్ని నేను ఎప్పుడు కూడా మళ్ళన్నాను వర్ధంతి చేస్తానని నా ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాడుతాను. ఈ యొక్క కార్యక్రమం ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే సంక్రాంతి, ఈ వర్ధంతే మాకు అసలైన సంక్రాంతిగా మేము భావించుకుంటున్నాం. అమర హే ఎన్టీఆర్, అమర హే అమర హే అమర హే ఎన్టీఆర్, అమర హే ఎన్టీఆర్, అమర హే